ఈ మధ్య కాలంలో మనం విన్న కేసుల్లో అత్యంత దారుణమైన కేసు ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి మీద పోక్సో పెట్టారని చెప్పి కక్ష కట్టుకొని జైలు నుంచి బయటకొచ్చి ఆ ఫ్యామిలీని మొత్తం ముగ్గురుంటే ఆ ఫ్యామిలీలో ముగ్గురిని చంపేసి దాని తర్వాత తన సొంత ఫ్యామిలీలో ముగ్గురిని చంపేయడం. అంటే భార్య, ఇద్దరు పిల్లల్ని అనేది కొంత విచిత్రమైన విషయంగా ఉంది. మామూలుగా మనం రకరకాల క్రిమినల్స్‌ని చూస్తుంటాం గానీ ఇలాంటి ఇది వెరీ రేర్ అనమాట. సో, ఇది ఫెమిలీసైడ్ అంటారు. అంటే ఫ్యామిలీని చంపడం, దాంతో పాటు తన మీద కేసు పెట్టారని కక్ష పట్టుకొని వాళ్ళని చంపడం. మామూలుగా అయితే తన మీద కేసు పెట్టారని వాళ్ళని చంపడం, రేప్ కేసుల్లో నిందితులు మళ్ళీ బయటకొచ్చి రేప్ కేసు ఎవరు పెట్టారో వాళ్ళని మళ్ళీ రేప్ చేయడం, ఇవన్నీ మనం చాలా సార్లు చూసాం. జనరల్‌గా ఇలాంటి కేసులు ఎక్కువ నార్త్‌లో జరుగుతుంటాయి. కానీ తెలంగాణలో ఇది జరగడం, అది కూడా హైదరాబాద్ దగ్గరలో రంగారెడ్డి జిల్లాలో ఇది జరగడం అనేది కొద్దిగా షాకింగ్‌గా ఉంది. అసలు ఇప్పటి వరకు అంటే ఇది జరిగింది కూడా రాత్రే జరిగింది, లేట్ నైటు. సో, ఇప్పటికి ఇంకా పోలీసుల దగ్గర కూడా సమగ్ర సమాచారం అయితే లేదు. ఉన్న సమాచారం మేరకి వాళ్ళు మీడియాతో ఏం చెప్పారు, సో మనకు అందుతున్న ఇతర మార్గాల ద్వారా అందుతున్న సమాచారం ఏంటి అనే విషయాలు ముందుగా చెప్పుకుందాం. సో ఇది ఎక్కడ జరిగిందంటే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దైవాలగూడ అనే ఒక గ్రామంలో జరిగింది. ఇతని పేరు రాజ్ కుమార్. ఇతనికి అక్కడ దగ్గరలో ఒకప్పుడు వీళ్ళు పక్కింట్లో ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అక్కడ షాబాద్‌లో ఉంటున్నారు ఒక ఫ్యామిలీ. అందులో ఒక టీనేజ్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని ఇతను సెక్సువల్‌గా హరాస్ చేశాడు. అంటే రేపో ఏదో కాదు, హరాస్ వేధించాడు అని చెప్పి తన మీద కేసు పెట్టారు. దాంతో మే 16న ఈ సంవత్సరం మే 16న అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. షాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో అండ్ బిఎన్ఎస్ 78 యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 6 వారాల తర్వాత నిన్న అతను బెయిల్ మీద బయటకొచ్చాడు. సో వేరే కేసులుంటే యాంటిసిపేటరీ బెయిల్ కూడా వచ్చిందని చెప్తున్నారు. సో బయటికొచ్చి నిన్న ఇంటికెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రాత్రి 11 ఆ ప్రాంతంలో అతనికి కారు ఉంది. కారు తీసుకొని ఈ షాబాద్ వచ్చాడు. ఈ అమ్మాయి ఈ పాప షాబాదు. వాళ్ళ అమ్మ కేసు పెట్టిన వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. వచ్చి ఫస్టు ఆ పాపని ఎలా పట్టుకున్నాడు ఏంటనేది తెలీదు. 11 గంటలకి అంటే వాళ్ళు ముగ్గురు 3 దగ్గరలో నిద్రపోతున్నారా? లేకపోతే ఎలా పాపని పట్టుకు బయటకొచ్చాడు? ఎందుకంటే అరుస్తది కదా పాప. అరవనీయకుండా ఎలా ఆ వీడియో సీసీటీవీ ఫుటేజ్‌లో కూడా పాపని తీసుకెళ్తున్న విజువల్ ఉంది. మొఖానికి ఇతనేదో కట్టుకొని ఉన్నాడు. పాపని తీసుకెళ్తున్నాడు. అంటే కత్తి పెట్టి అరవకుండా పాపని బయటికి లాక్కొని వెళ్తున్నాడా తెలీదు. అలాగే తీసుకెళ్తున్నాడు. అలాగే 3 కిలోమీటర్ల దూరం అంటే తన ఊరుకి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఒక చిన్న నీటి కుంటుంది. అక్కడికి ఈ పాపను తీసుకెళ్ళి చంపేశాడు. ఆ పాపని మళ్ళీ చేశాడా లేదనేది ఇంకా పోస్ట్‌మార్టంలో తేలాలి. చంపిందైతే వాస్తవం. ఆ పాపని చంపేశారు. బట్ ఆ పాపని చేసి చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే అతనికి కక్ష ఆ పాప మీద ఉంది కాబట్టి ముందుగా ఆ పాపని చేసి తర్వాత చంపేసి ఉండొచ్చు అనేది ఒక యాంగిల్. కానీ అది ఇంకా ప్రూవ్ కాలేదు. ఇక రెండవది అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరిని ఇంకా అక్కడ 2 వెర్షన్‌లో కూడా కనిపించింది. ముందేమో తల్లిని వీళ్ళ బామ్మ పేరు రొక్కమ్మ. ఆమెకి 65 ఏళ్ళు. తల్లి లక్ష్మి. ఈ పాపోళ్ళ తల్లి లక్ష్మి, వాళ్ళ బామ్మ రొక్కమ్మ. ఇద్దరిని ముందు చంపేసి పాపను తీసుకెళ్ళాడా? పాపను తీసుకెళ్ళి చంపేసి మళ్ళీ వచ్చి వీళ్ళిద్దరిని చంపాడా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒక వెర్షన్ ఏమో ముందుగా వీళ్ళిద్దరిని చంపేశాడు. వాళ్ళిద్దరు నిద్రలో ఉన్నారు. చంపేసి దాని తర్వాత పాప భయపడిపోయి ఉంటుంది కాబట్టి పాపను పట్టుకొని వెళ్ళి అక్కడ చంపాడని. అక్కడికి ఎందుకు తీసుకెళ్ళి చంపాడు? ఇక్కడే చంపుండొచ్చు కదా అనేది అందరికి అనుమానాలు వస్తాయి. మరి ఇక్కడ అప్పటికేమన్నా గోలయ్యి అరిసారా? పక్కింటి వాళ్ళు ఏమన్నా వస్తారని భయపడ్డా? సో ఈ పాపను ఎందుకంటే చేయాలనుకున్నోడికి ఇక్కడ ఇబ్బంది అవ్వచ్చు. వాళ్ళు ఏమన్నా కేకలేసి ఉంటే. అందుకని ముందుగా తీసుకెళ్ళిపోయి అక్కడ ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి చంపేసి ఉండొచ్చు. ఈ వెర్షనే కొంత ఇదిగా ఉంది నాకైతే. దాని తర్వాత చంపిన తర్వాత ఇంటికొచ్చాడు. ఇంట్లో భార్య సరిత భార్య పేరు. ఆమెకు 30 ఏళ్ళు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఇతనికి సరితకి. పరీక్షిత 3 ఏళ్ళు, రుద్రవంశి 2 ఏళ్ళు కొడుకు. కూతురు కొడుకున్నారు. 3 ఏళ్ళు 2 ఏళ్ళు. సో ముందుగా వెళ్ళి భార్యని చంపేశాడంట నిద్రలో ఉన్నప్పుడు. ఇదంతా కూడా కత్తితో పొడి చంపేశాడు. ఆ తర్వాత కూతుర్ని కొడుకుని ఇద్దరిని చంపేశాడు. చంపేసిన తర్వాత
ఆహ్, వీళ్ళ ఇదంతా గంట లోపల అయిపోయింది నాకు తెలిసి. అంటే 11కి స్టార్ట్ అయితే 12:30 కంతా అయిపోయింది. సో, దాని తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి ఇలాగ నేను ఈ 6 మందిని చంపేశాను అని ఫోన్ చేసి చెప్పి ఫోను స్విచ్ ఆఫ్ చేశాడు. వాళ్ళు షాక్ అయ్యారు తల్లిదండ్రులు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా షాబాద్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి అక్కడ కంప్లెయింట్ ఇచ్చారు. సో, ఇమ్మీడియేట్‌గా పోలీసులు గూడా రియాక్ట్ అయ్యారు. హుటాహుటిన సైబరాబాద్ సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వీళ్ళిద్దరూ గూడా స్పాట్‌కొచ్చారు. వచ్చి ఎందుకంటే 6 మందిని చంపడం అనేది ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఊరంతా గూడా షాక్ అయిందంట ఆ గ్రామం అంతా గూడా. అంటే వీడు ఈ స్థాయిలో చేస్తాడు. మామూలుగా అతనేందంటే కొంత ఆవారగా తిరిగేవాడు తప్ప హత్యలు చేసిన చరిత్ర, ఈ కైండ్ ఆఫ్ క్రైమ్ గూడా లేదు అతనికి. అదేదో అమ్మాయిని వేధించాడు. ఇవాళ మామూలుగా అమ్మాయిల్ని వేధించేదనేది చాలా కామన్. అలాగా వేధించారు కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు. దాంతో మా అమ్మాయి మైనర్ అయినప్పుడు పోక్సో. ఈ మధ్య వేల కేసులు తెలంగాణలో పోక్సో కేసులు. నువ్వు గాని లిస్టు చూస్తే విపరీతంగా కేసులు పోక్సో కేసులు పెడుతున్నారు. సో, పోక్సో చట్టం అనేది విపరీతంగా వాడుతున్నారు. అలాగేమన్నా మిస్‌యూజ్ అయిందా ఇతని మీద? ఇతను నా మీద పోక్సో పెట్టారు అని. ఎందుకంటే పోక్సో అనేది సీరియస్ కేసు. బెయిల్ రాదు. శిక్ష పడినా రేపు సీరియస్ శిక్ష పడుతుంది. అందుకని కక్ష పెట్టుకున్నాడా? లేకపోతే ఒకవేళ ఇతను నేరం చేసి కూడా నన్ను వీళ్ళు వేధిస్తారని అనుకోనుండొచ్చు. అలాగా ఆ అమ్మాయి చాలా కేసుల్లో తన మీద కేసులు పెట్టిన వాళ్ళని మళ్ళీ బయటకొచ్చి చంపడం, లేకపోతే అటాక్ చేయడం అనేది రెగ్యులర్‌గా ఒక క్రిమినల్ ప్యాటర్న్ అది. అది చాలా చోట్ల మనం చూడొచ్చు. సో, చాలా సినిమాల్లో కూడా మనకది చూపిస్తుంటారు. సో, అలాగే చేసుండే అవకాశం ఉంది. కానీ అందరికొచ్చే అనుమానం ఏందంటే, ఇంట్లో భార్యని, చిన్నపిల్లల్ని వాళ్ళనెందుకు చంపాడు? అంటే దానికి కూడా కారణం ఏం చెప్తున్నారంటే, భార్య కూడా ఇతన్ని పోక్సో కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఇతన్ని సపోర్ట్ చేయలేదు. వ్యతిరేకించింది. సో, ఆమె ఏ రకంగా హెల్ప్ చేయలేదు ఇతనికి.